చేనేతలకు ఆది నుంచి అండగా ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. చేనేత కార్మికులకు తొలిసారిగా 50 ఏళ్లకే పింఛనివ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఈ నెల నుంచే 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని హామీగా ఇచ్చారు. మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామన్నారు. ఉచిత విద్యుత్ వల్ల 93,000 కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2014 నుంచి 19 వరకు 5 ఏళ్లలో చేనేతకు అండగా నిలబడ్డాం. 110 కోట్ల రూపాయలు చేనేత కళాకారులకి రుణాలు మాఫీ చేశాం. దీనికోసం అపోజిషన్లో పోరాడాం. చీరాల్లో ఇప్పటి కూడా నాకు గుర్తు. నేను ఆ రోజు వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ధర్నాలు కూడా చేసి పాత ప్రభుత్వం చేయకపోతే దాన్ని మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. 55,500 మందికి చేనేత కార్మికులకి 2 లక్షల రూపాయలు చొప్పున 27 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చాం. ఇంకో పక్క 90,765 కుటుంబాలకి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఇంకో పక్క చేనేత కార్మికులకి మొట్టమొదటిసారిగా 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేనంతా కూడా 200-500 యూనిట్లు ఉచితంగా ఇస్తా అన్నాను కాబట్టి కరెంటు ఉత్పత్తి చేయడం మానేయద్దండి. అవసరమైతే మీరు పెట్టుకుంటే మీకు హామీ ఇస్తున్నా. ఈ 200 యూనిట్లు ఉచితంగా ఇస్తా. అదే సమయంలో మీరు ఉత్పత్తి చేసే కరెంటుకి అదనంగా డబ్బులు ఇచ్చే మార్గం కూడా నేను చూపిస్తాను. మీకు ఆ డబ్బులు కూడా ఇస్తాను. ఇక్కడ 10,000 రూపాయలు డబ్బులు సంపాదిస్తే అక్కడ 4-5 రూపాయలు డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుంది. అది కూడా మీరు ముందుకెళ్ళండి. మీరు చేసుకోగలిగితే ఇది మంచి అవకాశం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం దగ్గర ఎవరన్నా ఇళ్ళు కట్టుకుంటే బీసీలకు 50,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. ఇది ఇప్పుడే కాదు, చేనేత కార్మికులకు ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాన్ని అమలు చేశాం. రాబోయే 5 ఏళ్లలో సంవత్సరానికి 40,000 కోట్ల చొప్పున 2 లక్షల కోట్లు దగ్గర మీ మీద ఖర్చు పెట్టబోతున్నాం. స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్లు కల్పించాం. నా ఆలోచన ఒకటి, చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాలకు రావాలి. ఇది వచ్చే వరకు మీ తరపున పోరాడతామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీనే, స్పీకర్ కూడా బీసీనే. ఎంతోమంది కీలకమైన కేబినెట్ శాఖలు కూడా వాళ్ళకే ఇచ్చాం. ఇండియాలో బెస్ట్ డిజైనర్స్ ఉన్నారు. సినిమా వాళ్ళకు కూడా ఏ డిజైన్ తయారు చేయాలో తయారు చేసే డిజైనర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎంపానల్ చేయమన్నాం. వీళ్ళిద్దరే కాకుండా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి నేతన్న యొక్క ఏ విధంగా మీరు అవస్థపడుతున్నారు, మీ కష్టాలన్నీ తెలిసే విధంగా వినియోగదారుడికి అర్థం కావాలి. ఏ ఊర్లో నేచారు, ఎప్పుడు నేసారు, ఈ బట్ట యొక్క ఇదేంటి, మీరు మీ కుటుంబం ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది తెలిస్తే ప్రపంచంలో కొనడానికి ఏమాత్రం కూడా వెనుకాడే పరిస్థితి లేదు. 10 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటారు. అందుకే దీన్ని ట్రేసబిలిటీ అంటున్నారు. అది కూడా ఇంట్రడ్యూస్ చేయమన్నాను. ఈ ఎకో సిస్టమ్ మొత్తం మీరు చేనేత కార్మికుడు దగ్గర నుంచి, మీ డిజైన్ దగ్గర నుంచి వినియోగదారుడి వరకు ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితే నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఇప్పుడు వచ్చే ఆదాయాన్ని 2 సుజావుగా చేసే అవకాశం వస్తుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మనం గెలవలేదు, మన కార్యకర్తలు హుషారుగా లేరు కాబట్టి లాస్ట్ మూమెంట్ పోతున్నారు. కాబట్టి ఆలోచించమని నేనైతే సజెస్ట్ చేస్తే కాదు, నేను ఇక్కడే నిలబడతానని నిర్ణయం తీసుకున్నారు. నేను అలో చేశాను. అది అయిన తర్వాత 5,000 ఓట్లతో ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు అన్నాడు, నేను ఎక్కడైతే ఓడిపోయానో
అక్కడే అద్వితీయంగా గెలవాలి, మంచి మెజార్టీతో గెలవాలని పట్టుదలతో ముందుకు వచ్చాడు. అది అతని పట్టుదల. మీలో కూడా సమస్యలున్నాయని పారిపోతే సమస్యలే మనల్ని ఫినిష్ చేస్తాయి. ఏదైనా సరే ఒక్కొక్కసారి కలిసి రాకపోతే కలిసి వచ్చే మార్గాన్ని కసిగా పనిచేయగలిగితే అది సాధ్యమవుతుంది. అది లోకేష్ ఈ నియోజకవర్గం నిలబెట్టాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను కష్టపడేది పేద ప్రజల కోసం. మీకు అందరికి హామీ ఇస్తున్నా, సూపర్ 6 ద్వారా ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తానని ఆ రోజు మీకు చెప్పాను. వచ్చిన తొలి రోజునే మీరు చూస్తే 3,000 రూపాయలు పింఛని 4,000 రూపాయలు చేశాను. 6,000 రూపాయలు దివ్యాంగులకు చేశాను. కిడ్నీ పేషెంట్లుంటే 10,000 ఇచ్చాను. బెడ్కే పరిమితమైన పేషెంట్లుంటే 15,000 రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం, మానవత్వం ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఎక్కడ ఇవ్వాల 32,000 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం ఇచ్చాను. నేను ఒక మాట చెప్పాను, పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని. తొలి నెలలోనే పింఛన్ని ఏప్రిల్ నుంచి అమలు చేసి మొదటి తారీఖున పేదల సేవలో మీ ఇంటికి వచ్చి మీకు ఇస్తున్నామంటే అది మీ పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.